నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యదిగో ప్రభానైనా ఎన్నిక లేని వారము ప్రభానైనా మమ్మల్ని ఈ విధంగా నిలువబెట్టి నీ సన్నిధిలో ప్రభానైనా నిన్నటి దినాల నుంచి ప్రభా ఈ రోజు వరకు ప్రభానైనా నీవు సజీవమైన రెక్కల క్రింద ప్రభానైనా నీ కృపల మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధిలో అనుభవించేటువంటి భాగ్యంలో నీవు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఇంతవరకు ప్రభానైనా నా ముందు చెప్పబడినటువంటి ప్రభానైనా ప్రభానైనా అన్నలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, నీకు వందనాలు. మరి మాటలను బట్టి వారితో నీ మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఐదుగో ప్రభానైనా అర్హత లేని దాన్ని నన్ను కూడా నీవు నిలవబెట్టుకుని తండ్రి ఈ విధంగా ప్రభానైనా నువ్వు మాట్లాడించబోతున్నందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోమని నేను కాదు కానీ ప్రభానైనా నీవే ప్రభ మాట్లాడమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రవణకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ప్రజెంట్ మనం ఏ సీజన్లో ఉన్నామండి? క్రిస్మస్ సీజన్లో ఉన్నాం మనం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎండింగ్ వరకు కూడా ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఓన్లీ మన సరౌండింగ్స్లోనే కాదు కానీ వరల్డ్ వైడ్గా ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఎక్కడ చూసినా కూడా. ఇంకా అది ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని అంతేసి అంత అలా కూడా చేసుకుంటారు సెలబ్రేషన్స్. అయితే మొన్న డిసెంబర్ 1న ఆ రోజు మార్నింగ్ లేచి డేటా ఆన్ చేశాను. నేను వాట్సాప్లోకి వెళ్ళి స్టేటస్లు చూస్తే పొలం అని స్టేటస్లు వచ్చేసేదిగా. అందులో కొంతమంది ఉన్నారు, పర్టికులర్గా చెప్తున్నాను, కొంతమంది నా కాంటాక్ట్స్లో ఉన్నవారు. వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి కూడా దేవుని గురించినటువంటి మాట ఇంత ముక్క కూడా వాళ్ళు స్టేటస్లో పెట్టరు. అంటే స్టేటస్లో పెడితేనే భక్తి పరులని కాదు కానీ వాళ్ళ నిజ జీవితం తెలుసు నాకు, దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. స్టేటస్లోనే వాక్యము పెట్టరు, అలాగే ఎదురుగా ఎవరైనా ఉంటే ఎదుటి మనిషికి కానీ ఏమి దేవుని గురించి మాట్లాడరు. అలాంటిది ఆ రోజు మాత్రం ఏదో పేరు గురించో లేకపోతే వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అరే వీడు క్రైస్తవుడు వీళ్ళకి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయని మరి చెప్పుకోవడానికి పెట్టుకుంటారేమో తెలియదు కానీ ట్రైన్ కంపార్ట్మెంట్స్ ఉండే చూడండి అంత అలా పెట్టేశారు స్టేటస్లో చూస్తే. కానీ అలాంటి స్టేటస్ల వలన దేవునికి ఏమైనా మహిమ వెళ్తుంది అంటారా? అసలు దేవునికి ఏమైనా ఆరాధన వెళ్తుంది అంటారంటే భక్తి జీవితం లేకుండా యథార్థమైన భక్తి లేకుండా స్టేటస్లు ఎన్ని పెట్టేసుకుంటే ఏం లాభం ఉంటుంది? చాలా స్టేటస్లు చూశాను, క్రిస్మస్కు సంబంధించిన సాంగ్స్లు అలాగే క్రిస్మస్ థీమ్తో ఉన్నటువంటి కొటేషన్లు బైబిల్ వాక్యాలు చాలా పెట్టుకున్నారు. కాకపోతే ఒకటి, మనం ఏ విధంగా దేవునికి ఆరాధన చేస్తున్నామో వాక్యంలో ఏ విధంగా ఆరాధన చేయాలని ఉన్నది అనేది మనం గ్రహించుకొని ఉండాలి. అంతే తప్ప ఏదో మనుషుల మెప్పు కొరకు వీళ్ళు చూస్తారని చెప్పి చేయడం వల్ల దేవునికి ఎటువంటి ఆరాధన వెళ్ళదు. దేవుడు అటువంటి దానిని మన నుంచి కోరుకోవట్లేదు, మన జీవితం నుంచి కానీ లేదా మన నోటి నుంచి కానీ ఆయన అటువంటి ఆరాధన కోరుకోవట్లేదు. మనం ఎటువంటి ఆరాధన దేవునికి చేయాలి అని అంటే మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఉంది కదా, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధింపవలెనని. ఆమేన్. ఎలా ఆరాధించాలండి? మనం దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకనంటే ఆయన ఆత్మ కనుక. కొంతమంది మేధావులు ఉంటారు, ఎలా అంటే ఆత్మతో ఆరాధించాలి కాబట్టి శరీరంతో ఏ పాపం చేసేసినా పర్లేదా అని చెప్పి అడుగుతారు. మనం శరీరంతో పాపం చేసేసి ఆత్మ లేదా హృదయం శుద్ధిగా ఉండాలి అని అనుకునే వారికి ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ గారు హెచ్చరించారు కదండి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, కాకపోతే తీర్పుందని మాత్రం మర్చిపోద్దని అంటున్నారు ఆయన. కాబట్టి హృదయము శుద్ధిగా ఉండాలి, దానికి అమర్చినటువంటి యొక్క శరీరము కూడా శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధ హృదయంతో ఆత్మతో దేవుని మనం ఆరాధించాలి. అయితే మనం చేసేటువంటి ఆరాధన అది భక్తిపరంగా కానీ లేదా వ్యక్తిగత ఆరాధన ఉంటుంది. ఆరాధన అంటే ఇందాక చేశారు కదా అన్నయ్య చేశారు, దానిని మాత్రమే ఆరాధన అని కాదు కానీ మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం, దేవునికి భయపడి ఉంటున్నామా లేదా ఎవరైనా చూస్తున్నారు అనేటువంటి ఆ భయం మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా కానీ చేసేటువంటి ప్రతి క్రియల ద్వారా కానీ దేవునికి ఆరాధన వెళ్తుంది. కేవలం ఆరాధన అంటే దేవుని మందిరానికి వచ్చేసి చప్పలు కొట్టేసి పాటలు పాడేస్తేనే ఆరాధన కాదు. మనం మన నడవడిక ద్వారా మన క్రియల ద్వారా ఎదుటి వారికి మనం ఏం చూపిస్తున్నాం, దేవుని ప్రేమను మనం చూపిస్తున్నామా లేదా, దేవుని వాక్యాన్ని మనం చూపిస్తున్నామా లేదా అన్నది కూడా తెలిసిపోతుందండి. దాని ద్వారా కూడా దేవునికి మహిమ వెళ్తూ ఉంటుంది. క్రిస్మస్ నా టాపిక్ కాదు కానీ ఆరాధన గురించి చెప్తున్నాను. ఈ క్రిస్మస్ పేర్లు చెప్పి కొన్ని చోట్ల కొంతమంది దేవుని నామానికి చాలా అవమానం తీసుకొస్తున్నారు అన్యజనుల మధ్యలో. వాళ్ళు ఎలా అంటే అన్యజనులు చూడండి, సెప్టెంబర్ మంత్లోనే అక్టోబర్ మంత్లో వాళ్ళకి కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి, అవి మనకు తెలుసు. అయితే ఆ ఫెస్టివల్స్కి ఇప్పుడు డిసెంబర్లో జరిగేటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి కొంతమంది చేసేటువంటి సెలబ్రేషన్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? అసలు కొన్ని చూస్తుంటే ఏంటంటే కొంతమంది గొప్పలకి పోయి డీజేలు కూడా పెడుతున్నారు ఈ మధ్యన. ఇక్కడ మండపేటలోనే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను ఒక క్రిస్మస్కి. అక్కడ వాళ్ళు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ చర్చ్లో, తను ఇన్వైట్ చేస్తారని చెప్పి వెళ్తాం.
వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటారు, బోళ్ళంతా ఖర్చు పెడతారు. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కానీ ఒక బ్లాస్టర్లో పెడతారు, క్రాకర్స్ పెడతారు, ఇక్కడ మండపేటలోనే చాలా హెవీగా చేస్తారు. కాకపోతే నాకు ఆత్మీయత కనిపించదు అక్కడ. నేను వాళ్ళకి పేరు పెట్టట్లేదు, కానీ అది చూసేదంతా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. కేవలం వాళ్ళంతా యూత్ అంతా వాళ్ళు డబ్బులు వేసుకొని అక్కడ ఒక సరైన వాక్యం కానీ ఆ ఆత్మీయత కనిపించదు, ఆత్మీయత మిస్ అయిపోతుంది. ఎన్నుంటే ఏం లాభం అండి, ఎంత ఖర్చు పెట్టి ఎన్ని లక్షలు పెట్టి సరైన వాక్యం లేకపోతే, అక్కడ చేసేటువంటి మనుషుల్లో కూడా సరైనటువంటి ఆత్మీయత లేకపోతే ఎన్ని చేసినా కూడా వ్యర్థమేనండి. అయితే కొంతమంది ఎలా అంటే, ఇదే మాట మనం వారితో మాట్లాడామనుకోండి, చాలామంది అంటారు క్రిస్మస్ అంటే ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే, అయ్యో దేవుడు నా కొరకు పుట్టాడండి, క్రిస్మస్ రోజున పుట్టాడు, అలాగే గుడ్ ఫ్రైడే ఏమో చనిపోయాడు, ఈస్టర్ ఏమో ఆయన తిరిగి లేచాడు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. దేవుడు నా కోసం ఇలా చేశాడు, దేవుడు నా కోసం అలా చేశాడని చెప్పి. అది నిజమే, ఆయన వచ్చాడు, మన కోసమే వచ్చాడు, నరునిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనిషిగా, ఆయన మన కోసం వచ్చాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఆయన. కానీ అన్నీ చేసినటువంటి ఆయనకి మనం ఏం చేస్తున్నాం అసలు అది తెలియాలి కదా, అది గ్రహించుకోవాలి కదా. ఎప్పుడు దేవుడు నా కోసం అంత చేశాడు, దేవుడు నా కోసం ఇంత చేశాడని చెప్పుకోవడమేనా? మనం దేవుని కొరకు ఏం చేశామన్నది ఎప్పుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతాం? మొన్న ఒక 5 రోజులు అవుతుంది అనుకుంటే, నేను ఎవ్రీ మార్నింగ్ మా నాన్నగారు డివోషనల్ ఛానల్స్ పెట్టుకుంటారు. అది శుభవార్త ఛానల్ కానీ ఆరాధన ఏదైనా 6 గంటల నుంచి అలా ఆయన ఎప్పుడు లేస్తే టైంకి పెట్టుకుంటారు. 7కి న్యూస్ మార్చేసుకుంటారు, న్యూస్ ఛానల్స్కి వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు ఏదో పని ఉంటే ఆయన ఛానల్ మార్చలేదు. నేను పని చేసుకుంటూ ఒక సాక్ష్యం వింటున్నా, నాకు అందులో ఒక సాక్ష్యం వినబడుతుంది. ఏంటంటే ఆ టైంకి అన్ని ఛానల్స్లోని ఒకే వాళ్ళది అది టెలికాస్ట్ అవుతుంది, ఒక సంఘం వాళ్ళది చాలా పాపులర్, హైదరాబాద్ కలవరి టెంపుల్ వాళ్ళది. ప్రతి ఛానల్లోనూ కూడా 7:30 టైంకి వాళ్ళది టెలికాస్ట్ అవుతుంది. అయితే ఒక ఆవిడ సాక్ష్యం చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి వాళ్ళ అయ్యగారు చెప్పారటండి, ఈ సంవత్సరం మీరు ధనాన్ని కాదు కానుకలుగా ఇవ్వాల్సింది వస్త్రాలు ఇవ్వండి, అలాగే బంగారం ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి అనేసి చెప్పారంట. నేను చాలా క్లియర్గా వింటున్నాను. ముందు నేను ఏంటి అన్నా నేను తప్పుగా వింటున్నాను అని చెప్పి నేను చేసుకునే పని ఆపేసి వెళ్ళి మరీ వింటున్నాను. అయితే ఆవిడ చెప్తుంది, పోయిన సంవత్సరం ఇలా అయ్యగారన్నారు, కాబట్టి నా దగ్గర ఎటువంటి బంగారం లేదు, ఏం చేయాలి ఏంటని అనుకుంటే, ఆమె దగ్గర ఒక గ్రాము బంగారం ఉందంట. అది పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చేసిందంట. ఆవిడ 1 గ్రాము బంగారం ఇచ్చేసిందంట. అయితే సంవత్సరం తిరిగేలోపు ఆవిడ దగ్గరికి 10 గ్రాముల బంగారం వచ్చిందంట. ఆ 10 గ్రాముల బంగారం కూడా ఏ విధంగా వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదండి, కానీ దేవుడు ఇచ్చేసాడు, నేను దేవునికి ఇచ్చాను 1 గ్రాము, నాకు దేవుడు 10 గ్రాముల బంగారం ఇచ్చాడు అని అంటున్నాడు. నాకు నిజంగా కోపం వచ్చిందంటే, ఇవా మనం చెప్పాల్సిన సాక్ష్యాలు? పోయిన సంవత్సరం క్రిస్మస్కి దేవుని పుట్టుక గురించి ఎదుటి వారికి సువార్త చెప్పి, అయ్యో నేను ఒకరిని మార్చాను, ఈ సంవత్సరం వచ్చేసరికి నేను ఒక 10 మందికి నేను సువార్త చేశాను, లేకపోతే ఒక్కరినైనా నేను దేవుని వైపు నడిపించాను, మందిరానికి తీసుకొచ్చాను అనేటువంటి సాక్ష్యం కదా మనం పొందాల్సింది. అంతేగాని దేవుడు నాకు ఆస్తినిచ్చాడు, పోయిన సంవత్సరం నా ఆస్తి ఇంత ఉంది, ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఇంత పెరిగింది, పోయిన సంవత్సరం నాకు బైక్ ఇచ్చాడు, ఈ సంవత్సరం కారు ఇచ్చాడు. ఇస్తాడు ఆయన ఇచ్చే దేవుడే. కాకపోతే మనం ఏమిస్తున్నాం దేవునికి, అది కదా మనం చూడాల్సింది. ప్రతిసారి దేవుడు ఇస్తున్నాడు అని అంటే, ఆయన ఇస్తాడు, ఆయన పిల్లలుగా మనందరికీ ఇస్తాడు. కాకపోతే ఆ ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామో, ఆయన పనిలో అసలు కొంచెమన్నా మనం వాడబడుతున్నామా, ఇది నన్ను కూడా నేను ఇందులో ఉద్దేశించుకునే చెప్తున్నానండి. మనం అనే నేను ఎందుకు పలుకుతున్నానంటే, చెప్పేటువంటి నాకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను. అలాగా మనం దేవుని పట్ల ఏదైనా దేవుని కొరకు నడిపించే విధంగా, ఎవరినైనా నడిపించే విధంగా ఈ విధమైనటువంటి సాక్ష్యాలు మనం చెప్పాలి. అసలు ఆయనకి ఏం అవసరం అండి ఆయన భూమి మీదకి రావడానికి? ఆయనకు అన్ని వసతులు ఉన్నాయి, అయినా కానీ ఆయన దీనుడిగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఉన్నాడు అని అంటే, కేవలం నా కోసం కదా ఆయన ఉన్నది. ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? మనల్ని రక్షించడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి అటువంటి ఆయన కోసం మనం ఏం చేస్తున్నామని అంటే, ఏదో పేరుకు తగ్గట్టుగా ఉంటున్నారు అంతే, పేరుకు మాత్రమే, నామమాత్రంగా ఉన్నట్టు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చూడండి. చదువు. కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనిషిని పోలుకగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని దాన్ని రిక్తులుగా చేసుకునేను. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది, అదే అంటున్నానంటే ఆయనకు అన్ని వసతులు ఉన్నాయి, అన్ని అధికారం ఉంది, సర్వాధికారం ఉంది. భూమి మీదకైనా ఎలా రావాలనుకున్నా కూడా రావచ్చు ఆయన. కాకపోతే ఆయన అంత దీనత్వం తగ్గించుకొని దీనత్వంగా వచ్చారని అంటే, కేవలం మనకి మాదిరి ఉంచడానికి. ఆయన అనుకుంటే బోళ్ళని చేయొచ్చు, బోళ్ళంతా అధికారం చేయొచ్చు, లేకపోతే ఒక రాజవంశంలోనే ఆయన పుట్టారు. కాకపోతే ఆయన పైకి చూపించే విధానంలో కూడా ఆయన రాజరికాన్ని చూపించవచ్చు. కాకపోతే ఆయన దీనత్వాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉన్నారు. ఆయనకి ఏమవసరం? అంత అధికారం కలిగి ఉండి కూడా రాజుగా ఉన్నటువంటి ఆయన మన కొరకు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏముంది? మనల్ని రక్షించడానికే కదా. కాకపోతే రక్షించబడినటువంటి మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం అన్నది నా ప్రశ్న. ప్రతిసారి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వింటున్నాం, వాక్యాలు వింటున్నాం,
ఇంకా అదే విధంగా ఉంటే మనలో మార్పు లేనప్పుడు ఎంత ఏదో అంటారు కదండి, ఎక్కడ వేసిన గొంగలి అని చెప్పి ఇంకా అదే విధంగా ఉంటుంది తప్ప ఎటువంటి మార్పు ఉండదు. దేవునికి కూడా ఎటువంటి మహిమ ఉండదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ యొక్క స్వభావం మారదు, మాట తీరు మారదు, ఎదుటి వారితో సమాధానం ఉండదు, వారి యొక్క పాపపు జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టరు. ఇంకెప్పుడు చూసినా ఏంటంటే దేవుడు చూస్తున్నాడేంటి, లేకపోతే దేవుడి దగ్గర ఉన్నాడేంటని ఈ విధంగా ఒక రెక్లెస్నెస్ అనమాట, ఈ విధంగా ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు అలా ఉంటూ కూడా కొంతమంది ఉంటారు ఎంత ధైర్యంగా అంటే దేవుని మందిరానికి వస్తారు, కూర్చుంటారు, వాక్యం వింటారు, ఆరాధన చేస్తారు, వెళ్ళిపోతారు, కానీ బ్రతుకు మారదు. దాని వలన దేవునికి ఎటువంటి ఆరాధన కానీ ఎటువంటి మహిమ కానీ వెళ్ళదు. అండ్ దేవునికి సమస్తం తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మనము కూడా నిజంగా దేవుని యథార్థంగా ఆరాధిస్తున్నామా లేకపోతే కపటమైనటువంటి హృదయంతో మనం ఆరాధిస్తున్నామా అనేది కూడా దేవునికి తెలుసు. ఆయన అవన్నీ తెలుసు కాబట్టి దాని గురించి కూడా ఆయన వాక్యంలో రాయించాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఓకే, పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వానికి హృదయం నాకు దూరముగా ఉన్నది. చాలా సింపుల్. ఆయనకి తెలియదంటారా? ఆయనకి సమస్తము తెలుసు. మన హృదయంలో పుట్టేటువంటి ఆలోచన కూడా తెలుసు. మనం దేవుని మందిరానికి వచ్చి నిజంగా యథార్థంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, యథార్థంగా కనపరుస్తున్నామా, లేకపోతే కేవలం పెదవులకి అది పరిమితమైపోయే విధంగా మనం దేవుని ఆరాధిస్తున్నామా అన్నది ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. పెదవులతో ఎందుకు దేవుని ఆరాధిస్తున్నారంటే మనుషుల యొక్క హృదయం ప్రతిదీ కూడా పాపంతోనూ స్వార్థంతోనూ అసూయ, చెడు స్వభావం, ఇలాంటి పాప స్వభావాలతో నిండిపోయి ఉంటే ఇంకా అక్కడ దేవునికి చోటు ఎక్కడ ఉంటుందండి? మన హృదయం దేనితో నింపుకోవాలంటే వాక్యంతో నింపుకోవాలి, దేవుని నింపుకోవాలి మనం. ఎందుకంటే మన హృదయం ఒక్కటే కాదు, మనం ఏ మూల నుండి మనం ఏం చేస్తున్నాము, ఎవరు చూడట్లేదని, ఏం చూస్తున్నారో ఫోన్లలో లేకపోతే ఏం చేస్తున్నారో నన్ను ఎవరు గమనించట్లేదని అనుకుంటున్నారేమో. కాకపోతే దేవుని యొక్క కనుదృష్టి మొత్తం అందరినీ చూస్తూ ఉంటుందటండి. అది కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ వచనం. ఓకే, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏంటండి? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడంట. అంటే నేను చెప్తున్నాను కదా, మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం భక్తిగా ఉండొచ్చు, బయటికి వెళ్ళినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాము. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటున్నావు అన్నది కూడా దేవునికి తెలుసు. అంటే మనం ఎదురుగా చూస్తున్నప్పుడు మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఆ కనుచూపు వేరే వరకే మనం చూడగలం, కానీ దేవుని కనుదృష్టి మొత్తం భూమి ఆయన. ఎందుకంటే ఈ సృష్టి చేసిన ఆయనకి తెలియదా ఏ మూలన ఏం జరుగుతుంది అని చెప్పి. అలాంటిది మన హృదయంలో పుట్టేటువంటి చెడు తలంపులు కానీ చెడు ఆలోచనలు కానీ ఏ విధంగా ఉన్నాయో, మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేకపోతే మన ఇష్టానుసారంగా మన ఇష్టాలకు తగినటువంటి పాపపు క్రియలు ఉన్నాయా, పాపపు స్వభావం ఉన్నదా అనేది కూడా దేవునికి తెలుసు. కొంతమంది అలా ఉంటారు, ఎక్కువ అంటే చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, వస్తున్నాం, వింటున్నాం, ఇంక ఇదే విధంగా ఉంటే ఎటువంటి మార్పు ఉండదు. కొంతమందికి నేను ఒక పేరు పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే వాళ్ళు ఎలా అంటే అన్నీ బాగుంటాయి, వాక్యం తెలుసు, వాక్యంలో అనుభవం ఉంటుంది, మందిరానికి వస్తారు, మానకుండా వస్తారు, అయితే వారిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న లోపం ఉంటుంది. వాళ్ళకి ఆ విషయం చెప్పాము అని అనుకోండి, కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అలాంటి వారు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆత్మీయ గర్వాంధుల్లో నేను పిలవాలనిపిస్తుంది. అంటే వాళ్ళకి చెప్పామనుకోండి, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా, లేకపోతే నాకన్నా ఎక్కువ తెలుసా నీకు, నాకన్నా ఎక్కువ అనుభవం ఉందా నీకు, నువ్వు పుట్టక ముందు నుంచి నేను దేవునిలో ఉన్నాను అని ఈ విధమైనటువంటి మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే పర్లేదు, నీతో పోల్చుకుంటే నేను ఇంకా ఎక్కువగానే ఉన్నాను దేవునిలోని, పక్క వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇంకా ఒక మంచి స్థాయిలోనే నేను దేవునిలో ఉన్నానని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని వాళ్ళు గుర్తించుకోరు. ఎవరైనా చెప్పినా కూడా దాన్ని అంగీకరించడానికి కూడా ఇష్టపడరు. అలాగా ఉండటం వల్ల దేవునికి ఎటువంటి మహిమ వెళ్ళదు. అది కేవలం నిన్ను నువ్వు మహిమపరచుకోవడానికి, లేకపోతే నిన్ను నువ్వు అక్కడ హెచ్చించుకుంటున్నావు తప్ప దేవుడు మాత్రం ఎక్కడ హెచ్చింపబడట్లేదు. మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఎవరైనా మన ఏదైనా ఒక లోపం ఉందని చెప్పారనంటే దాన్ని మనం ఇది నిజమా కాదా ఒకేసారి చేసుకుందామని చెప్పి మనం ఈ విధంగా ఉండాలి. వాక్యం వచ్చినప్పుడు చాలా మంది వింటారండి, వింటారు, దాన్ని గ్రహించుకుంటారు, కానీ ఆ తర్వాత మరి ఏమైపోతుందో తెలియదు. వారి యొక్క క్రియల్లో అది కనిపించదు ఆ వాక్యం. చాలా మందిని నేను అది గమనించాను. నేను వింటున్న వాక్యం అసలు ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, మరి అంత భక్తిగా ఉంటారు కదా ఏంటని అని అనిపిస్తుంది నాకు. కాబట్టి అది కరెక్ట్ కాదనమాట అండి. దేవుని వాక్యం వింటున్నామనంటే ఆ వాక్యం మన నిజ జీవితంలో చూపించాలి ఇతరులకి. అలా చూపించినప్పుడే కేవలం దేవునికి మహిమ వెళ్తుంది. సువార్త అంటే ఏదో దేవుని గురించి వాక్యం చెప్తేనే సువార్త అని కాదండి, మన జీవితమే ఒక సువార్త. అది ఏంటంటే దేవునికి తగ్గట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని పోలి మనం నడుచుకున్నప్పుడు, దాన్ని చూపించినప్పుడు అది ఎదుటి వారికి కూడా సువార్తగా కనబడుతుంది, కానీ అదేం వ్యర్థంగా పోదు మన జీవితం. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, నేను దేవుని కొరకు అంటే ఇందాక చూడండి నా సాక్ష్యంలో నేను అన్నాను కదా, నాకు ఆ పరిస్థితిని బట్టి నాకు వచ్చినటువంటి ప్రశ్న,
ఏంటి నేను ఏమైనా తప్పు చేశానా, చిన్నప్పటి నుంచి ఇది ఏం లేదు అని చెప్పి ఇలాగ కొంతమంది వచ్చేటువంటి శ్రమలను బట్టో లేకపోతే వచ్చేటువంటి మాటలను బట్టి నిందలను బట్టో వాళ్ళకి వాళ్ళే కించపరిచేసుకుంటూ దేవుని ఉండి తప్పు చేశానా, అందుకని నాకు ఇలాంటివి వస్తున్నాయా అని చెప్పి అవి ఏంటంటే కేవలం మనకు ఒక పరీక్ష, అలాగే అపవాది పెట్టేటువంటి శోధన తప్ప ఇంకేం కాదు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మనం ఆ స్థితిలో కూడా మనం ఆరాధించగలుగుతూ స్తుతించగలుగుతుంటే ఎంతమంది లేరండి బైబిల్ గ్రంథంలో? ఏ దానియేలు లేరా? ఆయనకున్నటువంటి ఆ యొక్క శ్రమలో సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలు దేవుని స్తుతించారు, పౌలు శీలలు స్తుతించారు, అలాగే షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు కూడా దేవుని స్తుతించారు. అంటే ఏ స్థితిలో అయినా కూడా మనం దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. కానీ పరిస్థితులను చూసి మనం పడిపోయే వారంగా, పరిస్థితులను చూసి దేవుణ్ణి ప్రశ్నించి నాకు ఎందుకు ఇలా చేసావు అని అడిగే విధంగా మనం ఉండకూడదు. ఆయన ఏం చేసినా ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది ఉండదు. కొన్నిసార్లు మనం పక్క వాళ్ళతో ఇట్టే పోల్చేసుకుంటాం. నా లైఫ్ కంటే వాళ్ళది బెటర్ పొజిషన్లో ఉంది, వాళ్ళని దేవుని నమ్ముకోలేదు, ఆయన వాళ్ళు ఇలా ఉన్నారు, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఈ విధంగా నేను ఎందుకున్నాను అని చెప్పి ఇలా అనుకుంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే అండి, నాకు ఒక అక్క చెప్పిందనమాట, అది అందరికీ తెలిసిందే. దొంగ ఎక్కడికి వస్తాడండి? ధనమున్న వారి దగ్గరికి, ఏదన్నా ఆస్తి ఉన్న వారి దగ్గరికి కదా వస్తారు, ఏమి లేని వారి దగ్గరికి వెళ్ళరు కదా. మన దగ్గరకు వస్తున్నారు, మనకు శోధనలు వస్తున్నాయంటే మనకు ఉన్నటువంటి ఆ ధనం ఏంటనంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మీయత, దానిని దొంగిలించడానికే అపవాదం అనేది మన దగ్గరికి వస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క విషయంలో కానీ, ఆ యొక్క పరిస్థితిలో కానీ మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడి కేవలం ఆయన ఆరాధించే విధంగా మనం ఉంటే ఏ శోధన వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా దేవుని మన నిట్టే తప్పిస్తాడండి. అలా కాకుండా కేవలం ఏదో మనుషుల మెప్పు కొరకు పేదవులకు మాత్రమే పరిమితం అయిపోయే విధంగా మనం ఆరాధన చేస్తూ ఉన్నామంటే దానికి దేవునికి ఎటువంటి మహిమ వెళ్ళదు. కేవలం మనల్ని మనం కనపరచుకోవడం తప్ప దేవునికి అయితే ఎటువంటి ఘనత కూడా వెళ్ళదు. అయితే మనం ఎలా ఉండాలి అని అంటే, మనం చచ్చేంత వరకు కూడా, ఒక మాటలో చెప్పాలంటే మనం చచ్చేంత వరకు కూడా దేవుని కొరకు నిలబడి ఆయనకి ఘనత తెచ్చే వారంగా మనం ఉండాలి. అలా మన ముందున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు కదా, అందరికీ తెలుసు ఆ వాక్యం, ఆ మనిషి కూడా మనకు తెలుసు, పౌలు గారు కదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అంతే, చాలమ్మ చాలా. చూసారండి, నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభమే. అటువంటి తెగింపు మనం కలిగి ఉండాలి. ఎలా అంటే, ఇంకా నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, ఏ శోధన వచ్చినా సరే. ఇప్పుడున్నటువంటి రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. మనకు వస్తే క్రైస్తవులం అనేటువంటి మనకి గవర్నమెంట్ నుంచి కానీ, మన యొక్క ఈ ప్రభుత్వం నుంచి కానీ చాలా శోధనలు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. కానీ అటువంటివి వచ్చినప్పుడు, అయ్యో నేను దేవుని నమ్ముకోవడం వల్ల నాకు ఇటువంటివి వచ్చాయా కాబట్టి వదిలిపెట్టేద్దాము, లేకపోతే నాకు ఇది రాదేమో, నాకు అది రాదేమో అనే విధంగా ఉంటే ఇంకా మనకి క్రైస్తవులం అని చెప్పుకోవడానికి అసలు అర్హత లేదనుకుంటాను నేనైతేనే. ఏ శోధన వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడ పౌలు గారు ఏ విధంగా అయితే ఆయన తెగించి నిలబడ్డారో దేవుని కొరకు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనం ఆ విధంగా మనం దేవుని కొరకు నిలబడి తెగించి దేవునికి మనం భక్తి చేయాలి. అటువంటి తెగింపుతో మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం. అంతేగాని ప్రతి శోధనలకి మనం పడిపోయి కృంగిపోతూ ఉంటే ఎటువంటి ఉపయోగము మన వల్ల మనకి ఉండదు, దేవునికి ఉండదు. అయితే చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకోరండి. అందులో అయితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు చూడు అదే పాత జీవితము, అదే పాపపు స్వభావము, అదే విధంగా ఉంటారు. కానీ దాని వలన ఎవ్వరికి మహిమ వెళ్ళదు, ఎవరికి ఆరాధన వెళ్ళదు, దేవునికి కూడా ఆరాధన వెళ్ళదు. దేవుని ఆరాధించేటువంటి మనం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని మనం ఆరాధించాలి. అలాగే మన హృదయము, మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన ప్రతిదీ కూడా దేవునికి మహిమపరిచే విధంగా ఉంటేనే ఆయన కూడా సంతోషిస్తూ ఉంటాడు. అని ఒక మాట ఉన్నట్టుగా చెప్పాలి అని అంటే, మనం చేసుకోవాల్సిన ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్సా ఇప్పుడున్న రోజులను బట్టి కాదు కదా. మనం ఏం చేసుకోవాలి? ప్రిపరేషన్ చేసుకోవాలి. మనం దేనికనంటే సిద్ధపాటు చేసుకోవాలి. మనం దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా దేవుడు ఎప్పుడో వస్తాడు అన్నట్టుగా కాదు, లేకపోతే దేవుడు పుట్టాడు, నేడు పుట్టాడు అని చెప్పి ఈ విధంగా కాదు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అనేక మందిని దేవుని కొరకు మనం సిద్ధపరచాలి. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలీదు. మనం అది అసలు ఊహించలేమన్నమాట. పోయిన సంవత్సరం చూసిన వాళ్ళని ఈ సంవత్సరం మనం చూడలేకపోతున్నాం. అలాగే నిన్న చూసినటువంటి వారిని ఈ రోజు మనం చూడలేకపోతున్నాం. అయినా మనం ఈ విధంగా ఉన్నామంటే ఇంకా ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. దేవుని కొరకు మనం ఏదో చేయాలి, దేవుని వైపు ఇంకా మనం అనేక మందిని నడిపించాలి, దేవునికి మాటలు చెప్పి దేవుని వైపు తిప్పాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఇంక ఈ విధంగా బ్రతికించి ఉంచాడు. కానీ మనం ఏంటంటే మన కష్టాలు, మన ప్రాబ్లమ్స్, లేకపోతే మన ఎయిమ్స్ ఉంటాయి కదా, మన అంబిషన్స్, వీటిని నెరవేర్చుకోవడానికే మనం ఉంటున్నాం తప్ప దేవుని కొరకు నిలబడదాము, దేవుని కొరకు ఒకరినన్నా రక్షిద్దాము, ఒకరికైనా స్వార్థ చెప్తాము, ఈ విధంగా అయితే ఈ విధమైనటువంటి ఆలోచన చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది.
మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎంత వాక్యం తెలిసిన వారైనా కానీ ఏదో పట్టనట్టుగా ఉంటారు, భయం లేనట్టుగా ఉంటారు, దేవుడు అంటే భయం లేదన్నట్టుగా ఉంటారు ఈ విధంగా. కానీ దాని వలన ఒకనొక రోజున వాళ్ళంతటి వాళ్ళే శ్రమలు కొని తెచ్చుకుంటారండి. అటువంటి వారి కోసం మనం ప్రార్థించాలి. అలాగే దేవుని ప్రేమను బట్టి లేదా దేవుని వాక్యాన్ని బట్టి వారికి ఒక్కోసారి బుద్ధి కూడా చెప్పాలి. మనం వాళ్ళు వింటారా వినకపోవడం అనేది మనకు అనవసరం. దేవుడు హృదయాలను మార్చేది లేకపోతే హృదయాలను పరిశోధించేది మనం కాదు. కేవలం మనం పైకి చెప్పడం వరకే, మనం నోటి మాట వరకు మనం చెప్తాము, ప్రార్థన చేస్తాం తప్ప వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళి వాళ్ళని మార్చేసేటువంటి ఆ పవర్ మనకు లేదు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే అటువంటి వారి కొరకు ప్రార్థన చేయడము, అలాగే వారికి వీలు కుదిరినప్పుడు దేవుని గురించి చెప్పడము, బుద్ధి చెప్పడం, మార్చుకోమని చెప్పడం. ఒకసారి చెప్పి వదిలేసి ప్రార్థన చేయడం. నేనైతే అలానే చేస్తున్నది. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. కానీ ఎవరైనా మాట వినకపోతే కనుక చెప్తాను, ఒకవేళ వినకపోతే ఇంక వదిలేస్తాను. తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా బాధ్యత నేను నెరవేర్చానని అనుకుంటున్నాను అని చెప్పి వారి గురించి ఇంక ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాను. అలాగే మనం కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ దినాలలో ఎప్పుడు కూడా దేవుని కొరకు, కేవలం దేవుని కొరకు మాత్రమే. అది కష్టం. మనం ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే మన యొక్క ఇష్టాలను పక్కన పెట్టి దేవుని అనుసరించి నడవడం చాలా మంది ఈజీ అని అంటారు, కానీ అది కష్టమే. కాకపోతే ఆ కష్టాన్ని మనం ఇష్టంగా చేసుకున్నప్పుడు ఆ కష్టం అనేది మనకి తెలియదండి. ఎంతో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితాలను దేవుని కొరకు సమర్పించుకొని వాళ్ళ యొక్క ఏవైతే ఆశలు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టుకొని, కొంతమంది కుటుంబాలకు కూడా విడిచిపెట్టుకొని వారి యొక్క జీవితం కేవలం దేవుని కొరకే అని సమర్పించుకొని బ్రతికినటువంటి వారు కూడా మన ముందు ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనూ అన్నారు. అలాగే మన ఇంతకుముందు, ఇప్పుడైతే మరి ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, ఉండొచ్చు మేబీ. అయితే ఇంత ముందు ఉన్న వారిలో కూడా చాలా మంది ఉన్నారు. అలాగ బ్రతకడం కష్టమైనప్పటికీ కానీ ఒకనొక రోజున దానికి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటామండి. ఒక మాట ఏంటంటే ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అవి జరుపుకోవడం అంటే ఓన్లీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనే కాదు, దేవుడు ఏం చేసినా కానీ దాన్ని ఇలా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవడం వీటి వలన ఆనందం కాదు. కానీ ఇక్కడ మనం ఒకరికి సువార్త చెప్పి లేదా దేవుని పేరిట దేవుని వైపుకి నడిపించి దేవుని కొరకు మనం నడిపించినప్పుడు ఒక ఆత్మ రక్షింపబడితే అసలైన సెలబ్రేషన్ ఇక్కడ కాదండి, పైన జరుగుతుందంట. అక్కడ అసలైన సెలబ్రేషన్ అంటే దీని వలన ఎటువంటి ఉపయోగం ఉండదు నాకైతే తెలిసి. కేవలం వాళ్ళ యొక్క ఘనత మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది అని చెప్పి వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవడానికి, వాళ్ళు చూపించుకోవడానికి, బహిర్గతం చేసుకోవడానికి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. కాకపోతే ఇక్కడ ఒక ఆత్మ రక్షింపబడితే అసలైనటువంటి సెలబ్రేషన్ పరలోకంలో దేవుని దగ్గర జరుగుతుంది. అటువంటి సెలబ్రేషన్స్ కొరకు, అటువంటి ఆత్మల రక్షణ కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ అటువంటి వారి కొరకు మనం పోరాడుతుండాలి. పోరాడుతుంటే దేవుని యొక్క స్వార్థ చెప్తూ దేవుని వైపు నడిపించే విధంగా మనం ఉండాలి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా కూడా నేను కేవలం అక్కడ ఉన్న మనుషుల్ని లేకపోతే వచ్చేటువంటి యొక్క స్పీకర్లని లేకపోతే ఆత్మీయతను దీన్ని గమనించుకుంటూ ఉంటాను. ఎక్కువ వాక్యం ఉందా, సరైన వాక్యం ఉందా, వచ్చేటువంటి వ్యక్తి ఏ విధంగా చెప్తారు, దేవుడు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ గురించి చెప్పుకుంటారా, లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏం ప్రేరేపిస్తున్నారో అది చెప్తారా అని చెప్పి ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా చెప్తారు. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆడంబరం, వాళ్ళకున్నటువంటి ఆ గొప్పలను చెప్పుకుంటూ ఉంటారు. దాని ద్వారా అయితే దేవునికి ఎటువంటి మహిమ వెళ్ళదు, ఎటువంటి ఆరాధన వెళ్ళదు. మనం ఎప్పుడు కూడా నిత్యము ఏ స్థితిలో ఉన్నా, ఏ యొక్క సమయంలో ఉన్నా కూడా దేవుని ఆరాధించే విధంగానే మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే దేవుని వైపుకు నడిపించే విధంగా అనేక మందిని, అలాగే మనం బ్రతుకుని దేవునికి ఇష్టమైన దానిగా మనం చూపించే విధంగా మనం ఉండాలండి. ఆ విధంగా మనం ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం గమనించుకుందాము. ఒకవేళ లేకపోతే కనుక నేనైనా మీరైనా కానీ మనం చేసేటువంటి ఆరాధన దేవునికి నచ్చుతుందో లేదో మనం గమనించుకొని గ్రహించుకొని వాక్యంతో సరి చేసుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు 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 ప్రభా, పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యదుగా ప్రభానైనా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటల్లో ప్రభా తండ్రి ఏదైనా ప్రభానైనా తప్పుగా చెప్పుకుంటే ప్రభా దయతో నన్ను క్షమించండి దేవా. నీకు స్తోత్రములు. అయ్యా చెప్పుకున్నటువంటి మాటలు ప్రభానైనా, అయ్యా నేను చెప్పినటువంటి నాకును కూడా ప్రభానైనా, అయ్యా నాలో కూడా ఏదైనా లోపం ఉంటే ప్రభా నేను దాన్ని బట్టి ప్రభానైనా కేవలం నీ వాక్యం బట్టి సరి చేసుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రములు. నీ వాక్యం విని వదిలేసే వారముగా మేము ఉండకుండా అయ్యా ప్రతిదీ కూడా ప్రతి విషయంలో నీ యొక్క వాక్యంతో మేము అంచనా వేసుకొని మన జీవితాలను మార్చుకొని ఇతరులకు మాదిరిగా మేము ఉండడానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.